ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ నా వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు, కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు కూడా మీకు ముందే తెలుపుతున్నాను. దేవుని మన మహా కృపను బట్టి, కనికరాన్ని బట్టి, కటాక్షాన్ని బట్టి నేను ఈనాటి వరకు సజీవునిగా ఉండి మీ ముందు మీకు ప్రసంగం చేస్తున్నాను. ఇదంతా కేవలము దేవుని కృప, కనికరము, కటాక్షం. నేను ఆరోగ్యంగా ఉంటున్నాను, క్షేమంగా ఉంటున్నాను, సంతోషంగా ఉంటున్నాను, సమాధానంగా ఉంటున్నాను, ఆనందంగా ఉంటున్నాను, ఆరోగ్యంగా ఉంటున్నట్టు కేవలము మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహాకనికరణను బట్టి, కృపను బట్టి, తండ్రి యొక్క ప్రేమను బట్టే కానీ ఇంకేమీ కాదు. నాలో ఏ మంచితనం లేదు. కాబట్టి కేవలం ఆయన కృపను బట్టి, కనికరను బట్టే కానీ ఇంకేం కాదు. ఈ సాయంకాల సమయాన నేను మీ ముందు ఏదైతే వాక్యాన్ని నేను మధ్యలో ముగించానో అది 11వ అధ్యాయం 13వ వచనం వరకు ఇంతకుముందు వాక్యంలో, ప్రసంగంలో చూసాము. ఇప్పుడు ఈ యొక్క 11వ అధ్యాయంలో మొత్తం 19 వచనాలున్నాయి. ఇంతకుముందు 13 వచనాల వరకు మాట్లాడినాను. ఇప్పుడు 14వ వచనం నుంచి 19వ వచనం వరకు మాట్లాడతాను. కాబట్టి దయచేసి వినండి, ఆలకించండి. అనేకులు సంవత్సరం అంతమైపోతుంది కానీ ఇంతవరకు సబ్స్క్రిప్షన్ చేయలేదు. దాన్ని బట్టి ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రిప్షన్ చేయలేదో వారందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు కనీసం వాక్యం వింటే చాలు. సబ్స్క్రిప్షన్ చేయకపోయినా పర్వాలేదు కానీ మీరు వాక్యం వినండి. విడవక ప్రతిసారి, ప్రతి వారం నేను వాక్యాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరు తప్పకుండా విని మీరు ఆశీర్వదింపబడాలని, మీరు అభివృద్ధి చెందాలని, దేవుని వాక్యములో దినదినం అభివృద్ధి చెంది దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ దేవుని పిలుపున విని ఆ పిలుపుకు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశిస్తూ ఈ ప్రసంగాలు నేను చేస్తున్నాను. ఏమంటున్నాడంటే 14వ వచనంలో, 2వ శ్రమ గతించను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 2వ శ్రమ గతించిపోయిందట, 3వ శ్రమ త్వరగా వస్తుందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, 9:20లో మనం గమనించినట్లయితే, ఇదిగో మొదటి శ్రమ గతించిపోయినది, ఇంకా 2 శ్రమలు ఉన్నాయని చెప్పింది. కాబట్టి 11వ అధ్యాయంలో మొదటి 13 వచనాల్లో ఒక శ్రమ చూసాము. అందుకొరకు ఇక్కడ అంటున్నాడేమో 2వ శ్రమ గతించను. ఇది 2వ శ్రమ మనం చూసింది. ఇప్పుడు మనం చూడబోయేది 3వ శ్రమ. 3వ శ్రమ త్వరగా వచ్చుతున్నది అంటున్నాడు. కాబట్టి ఆ శ్రమను గురించి మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, నేను మీకు ముందు కూడా చెప్పినాను, ప్రకటన గ్రంథం అంటే అందరికీ భయమేస్తుంది. ఎందుకంటే అందులో రాయబడ్డ విషయాలు చదవడం కానీ, వినటానికి కానీ భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ గురించి, రాకడ ముందు ఏమేమి జరిగిపోతుందో భయంకరమైన విషయాలన్నీ మనం చూసాం. ఇలాంటి భయంకరమైన విషయాలు మనము ముందు అధ్యాయంలో చూసాం. ఈ 11వ అధ్యాయం మొదటి భాగంలో మనం ఏం చూసాం? దేవుని యొక్క సాక్షులు ఇద్దరు కిందికి దిగుతారు. వారు దిగినప్పుడు దేవుడు వారికి అధికారం ఇచ్చాడు, లేకపోతే శక్తినిచ్చాడు. వారిని ఎవరైనా హాని చేయటానికి దగ్గరకు వస్తే వాళ్ళను నోటి నుండి ఊదుతారు. అప్పుడు అగ్ని బయలు వెళ్లి వాళ్ళని దహించి వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే మన క్రైస్తవులను ఎంతో బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ వారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అందరూ అనేకులు కలిసి
ఈనాడు చాలా మన క్రైస్తవ విశ్వాసులను శ్రమ పెడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు, బాధ పెడుతున్నారు. ఈ క్రిస్మస్ సందర్భంలో కూడా మందిరాల్లోకి వెళ్ళి ఇబ్బంది పెట్టి మందిరంలో ఆరాధన జరగకుండా చేసిందని మనుషుల్ని బయటికి లాగేశారని విన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఇద్దరు సాక్షులు కూడా దేవుడు పంపించినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ శ్రమ ముందుకు సాగుతూనే ఉంటుంది కనుక అప్పుడు ఈ మత ఛాందాస్తులు పరిగెత్తిస్తారు. అమ్మ వీళ్ళేంటి పైకి వెళ్ళి దిగొచ్చినట్ట, వీళ్ళ అంతం చూస్తాం, మేము అందరికి బాగా కొడుతున్నాం, చంపుతున్నాం కదా, వీళ్ళని కూడా చంపిస్తామని పరిగెత్తిస్తారు. పరిగెత్తి దగ్గరికి రాగానే వీళ్ళు నోట్లో నుండి గాలిని ఊదుతారు. అది గాలిలో నుండి అగ్ని బయలుదేరి వాళ్ళను వెంటనే అక్కడదక్కడే దహించి వేసేస్తుంది. మషి అయిపోతారు. వాళ్ళ వెనుకున్న వాళ్ళందరూ ఆగిపోయి చూసి, అమ్మో ఇదేదో కష్టంగా ఉన్నది, ఇది మనం ఇక్కడ ప్రాణాలు కోల్పోతాం, వద్దు వద్దు వీళ్ళ జోలికి పోదని పారిపోతారు. అర్థమైందా దేవుని బిడ్డలారా? కాబట్టి ఈ శ్రమల నుండి మనము తప్పించుకోవాలి. ఈ శ్రమల నుండి మనము బాధల నుండి తప్పించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలనే ఆశ ఉంటే, మీకు ఆశ ఉంటే, నాకు ఆ ఆశ ఉంది కనుక దేవుడు నన్ను ప్రేమించి మీతో మాట్లాడిపిస్తున్నాడు. కానీ నేను గమనిస్తున్నాను ఏంటంటే, మీరు ఏమాత్రము ఉత్సాహంతో, సంతోషంతో, ఆనందంతో వాక్యము వినటం లేదు, చూడటం లేదు. నేనైతే దేవుని చిత్తానుసారంగా ప్రయాసపడి రాత్రి పగలు, మధ్యాహ్నము, పొద్దున, మధ్యరాత్రి కూడా కొన్నిసార్లు నా యొక్క అనుకూలంగా అంటే నాకు సమయం దొరికినప్పుడల్లా మీకు వాక్యము ప్రసంగించి మీకు యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను, మీకు పంపిస్తున్నాను. కొన్నిసార్లు వాట్సాప్ ద్వారా కూడా మీకు పంపిస్తున్నాను. అయితే నేను చూస్తున్నాను ఏమిటంటే, చాలా తక్కువ మంది, చాలా తక్కువ సహోదరులు, విశ్వాసులు వాక్యాన్ని వింటున్నారు. మరి ఎందుకొరకో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, నేను ఒక కొత్త ప్రసంగాన్ని చేశాను క్రిస్మస్ కొరకు. ఇవాళకి క్రిస్మస్ అయిపోయి 4వ రోజుగా వస్తుంది. ఇంతవరకు 38 మంది చూశారు. ఇది కొత్త విషయం. ఇప్పుడు మీరు చూడనోళ్ళు కావాలంటే వాక్యం వినండి. ఇది కొత్త విషయమా, పాత విషయమా? ఇది కొత్త విషయం కాకపోతే మీరు నాకు రాయండి. నేను వాట్సాప్లో మీకు మెసేజ్ పంపిస్తున్నా కదా, అదే వాట్సాప్కి మీరు నాకు మెసేజ్ పంపించండి. కొత్త విషయం, అందరు మాట్లాడే మాటలు నేను మాట్లాడలేదు. లూకా సువార్త, మత్తయి సువార్త నుండి మాట్లాడలేదు. నేను ప్రారంభించాను యెషయా నుంచి. యెషయా 59, 16, 63, 5వ వచనం. తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటి, ఎందుకొరకు ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడో ఆ రహస్యాన్ని మీకు బయలుపరిచాను. అయితే చాలా తక్కువ మంది చూశారు దాన్ని. చూడని వాళ్ళు ఇప్పుడు చూడండి, వినండి ఆ వాక్యం ఏంటో. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమో జరుగుతున్నది, 2వ శ్రమ గతించిపోయింది, 3వ శ్రమ వస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమలకు మనం ఎవరము తట్టుకోలేము. ఆయన ఏమంటున్నాడంటే, 7వ దూత బూర ఊదినప్పుడు, ఇంతకుముందు 6 దూతలు బూర ఊదినప్పుడు విన్నాం మనం. ఇప్పుడు 7వ దూత బూర ఊదుతున్నట్టు. 7వ దూత మనం చూసాం కదా. మనము 7 సంఘాలకు రాసిన పత్రికలను చూసాం, ఉత్తరాలను చూసాం. దాని తర్వాత 7 బూరలు పట్టుకున్న దేవదూతలు, ఇంతకుముందు 6 దూతలు బూరలు ఊదిన దాని గురించి చూస్తాం. ఇప్పుడు 7వ దూత బూర ఊతున్నది, దాని గురించి చూద్దాం మనం. ఓకే, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము వినబడినంత. పరలోకంలో ఒక గొప్ప శబ్దం వినబడ్డది. దేవుని బిడ్డలారా, ఆ గొప్ప శబ్దం ఏంటో
అది మనం ఇప్పుడు చూద్దాం. ఏమంటున్నాడంటే ఆ శబ్దం ఏంటంటే, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగములు వరకు ఏలుననెను. చూసారా, పరలోకంలో ఉన్న దేవదూతలు, పరలోకంలో ఉన్న పరిశుద్ధులు అందరూ కలిసి పెద్దగా అరుస్తూ చెప్తున్నారు, ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగములు పరిపాలించును అని పెద్ద శబ్దంతో ప్రకటిస్తున్నాడు. జనులందరూ వినేటట్టు ప్రకటిస్తున్నారు, దేశాలన్నీ వినేటట్టు ప్రకటిస్తున్నారు, రాజ్యాలన్నీ వినేటట్టు ప్రకటిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ పాపలోకం కాస్త దేవుడి హస్తగతమైపోయి దేవుడు పరిపాలిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపాలించడం మొదలు పెడితే యుద్ధాలుండవు, కలహాలుండవు, పోరాటాలుండవు, శ్రమలుండవు, శోధనలుండవు, రోగాలుండవు, మరణాలు కూడా ఉండవు. కేవలం శాంతియుక్తమైంది, ఆనందంతో నిండుకున్నది, సంతోషంతో నిండుకున్నది. చూసారా, ఈ రాజ్యంలో మీరు ఉండాలని ఆశిస్తున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు పరిపాలనలో ఉండాలని ఆశిస్తున్నారా? అయితే వాక్యం వినండి, విని గ్రహించి ప్రభువును అర్థించండి. ఆయన యుగ యుగల వరకు ఏలును. ఆయన యుగ యుగాల వరకు ఏల్తాడంట. ఇంకేమంటున్నాడు? అంతటా దేవుని ఎదుట సింహాసనలకు ఆ 24 పెద్దలు అంతటానంట ఆయన ఏం చూస్తున్నాడంటే, ఇదంతా పరిశుద్ధుడైన అపోస్తున్న యోహాను పరలోక రాజ్యంలోకి పిలువబడ్డాడు. అక్కడ జరిగే విషయాలన్నీ ఆయన గమనిస్తూ ఏ విషయం రాయాలనో దాన్ని రాస్తున్నాడు, ఏ విషయం దాచిపెట్టబడాలనో దాన్ని దాచిపెడుతున్నాడు దేవుని ఆజ్ఞ ప్రకారం. అక్కడ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇది రాయి అంటే రాస్తున్నాడు, ఇది రాయకూడదంటే రాయటం లేదు. ఎందుకంటే పరిశుద్ధుడైన యోహాను, అపోస్తున్న యోహాను అక్కడికి పోయింది దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఆయన ఇష్టం కాదు, ఆయన ఇష్ట ప్రకారం కాదు. ఇప్పుడు దేవుని సేవకులు ఎంతో మంది ఉన్నారు, చెప్తారు దేవుడి పేరు, చేసేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కోరిక ప్రకారంగా, వారికి అనుకూలమైన రీతిగా చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం ఉండకూడదు. అది ప్రభుకు నచ్చదు. మనం ఎంత శ్రమ పడినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత వాక్యం చెప్పినా మనం పరలోక రాజ్యానికి చేరలేం. అందుకొరకే అపోస్తలుడైన పరిశుద్ధుడైన యోహానే మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు ఏం రాస్తున్నారంటే, ఈ లోకము దాని ఆశయు గతించిపోను గాని దేవుని చిత్తం నెరవేర్చేవారు నిరంతరం జీవిస్తారట. ఎంత గొప్ప భాగ్యమో చూడండి దేవుని బిడ్డలారా. మనం దేవునికి అనుకూలంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ జీవిస్తున్నట్లయితే మనం నిరంతరం జీవిస్తామట. నిరంతరం అంటే ఇంకా మనకు చావు లేదు, మనకు అంతం లేదు, మనం దీర్ఘకాలం జీవిస్తాం. దీర్ఘకాలం ఎంతకాలమో తెలియదు, కానీ ఇప్పుడైతే మనుషులు 70, 80, 90, 100, 120 వరకు జీవిస్తూ ఉన్నారు. కానీ అప్పుడు మనకు ఏ వయసు వచ్చినా మనం మంచి ఆయురారోగ్యంతో, బలంతో ఉంటాం. ఇప్పుడు 60, 70 వచ్చిందంటే బలహీనం అయిపోతాం. ఇదో నాకు 74 నడుస్తున్నది, నేను బలహీనుని అవుతున్నా. అందరు అంటారు నన్ను, నువ్వు బలహీనుడైపోతున్నావు, నీవు చురుగ్గా లేకుండా పోతున్నావు అని అనేక రకాలుగా నన్ను అంటూ ఉంటారు. నేనైతే నా ప్రభువునందు విశ్వాసం ఉంచి సాగిపోతున్నాను. ప్రభువా, నువ్వెన్ని రోజులు నా శరీరములో, నా కంఠంలో ఊపిరిస్తావో అన్ని రోజుల వరకు నేను నీ చిత్తానుసారంగా జీవించటానికి
ప్రయాసపడతాను, ప్రయత్నం చేస్తాను. ఈ సంకల్పం ఏముందో అది నా పట్ల నెరవేర్చుకొని ఆయనకు దినదినం అప్పగించుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఆ పెద్దలందరూ 24 పెద్దలు, నేను చెప్పాను కదా మీకు 24 పెద్దలు ఎవరు? 12 పెద్దలేమో ఇశ్రాయేలు గోత్రపు వారు, 12 పెద్దలేమో ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో ఉన్నప్పుడు శిష్యులైన వారు. సో ఈ అందరం అంటే 24 పెద్దలు ఏం చేశారంటే సాగిలపడి దేవునికి నమస్కారం చేసిరి. అంటే దేవుణ్ణి స్తుతించిరి, దేవుణ్ణి ఆరాధించిరి, దేవుణ్ణి కీర్తించిరి, దేవుణ్ణి ఘనపరిచిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్నిసార్లు ప్రభువుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, కీర్తిస్తాం, ఘనపరుస్తాం. ఇక్కడ ఆదివారం నాడు సంఘంలో ఆరాధన సమయంలో మీకు తెలుసా, మనం ప్రతిదినము ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి, కీర్తించాలి, ఘనపరచాలి. ప్రతిదినం, ఒక దినమని లేదు. దినానికి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కూడా నువ్వు ప్రభువును స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. దావీదు మహారాజు అంటున్నాడు, దినానికి 7 సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నేను కీర్తిస్తున్నాను, నీకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా అదే విధంగా ప్రభువును స్తుతించి ఆరాధించాలి. ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన దాదాపు 7 సార్లు ప్రభువును స్తుతించి ఆరాధిస్తాడు. పొద్దున పడకలో నుంచి లేవగానే ఒకసారి, రెండవసారి స్నానం చేసుకున్నాక వాక్యం, తన వ్యక్తిగత అంటే కుటుంబ ఆరాధన, స్తుతి ఆరాధన చెల్లిస్తాడు. మూడోసారి తన వ్యక్తిగత వాక్యాన్ని ధ్యానించి స్తుతించి ఆరాధిస్తాడు. 4వసారి బయటికి వెళ్ళేటప్పుడు క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని చదివి దేవుని స్తుతించి ఆరాధిస్తాడు. 5వసారి మధ్యాహ్నమున ఆయన మౌన ధ్యానం చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించి స్తుతించి ఆరాధిస్తాడు. 6వ మారున కుటుంబ ఆరాధన, రాత్రి జరగబోయే ముందు కుటుంబ ఆరాధనలో దేవుని స్తుతించి ఆరాధిస్తాడు. ఆఖరిది 7వ మారున ఆయన పడుకునే ముందు దేవుని వాక్యం ధ్యానించి ప్రభువును స్తుతించి ఆరాధించి నిద్రపోతాడు. దేవుని బిడ్డలారా, ఎంతగా మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తే అంతగా మనకు మేలునైనా. ఈ సహోదరుడికి, ఏ సహోదరుడైతే దినానికి 7 సార్లు ప్రభువును స్తుతిస్తే ఆరాధిస్తాడో, ఏమి జరిగినా, తన శరీరంలో ఏ బాధ కలిగినా, ఏ నొప్పి కలిగినా, ఏమైనా ప్రార్థన చేస్తాడు ప్రభుకి, వెంటనే అది మానిపోతుంది. ఒకసారి ఆయన ఆఫీస్లో కూర్చున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. తనకు హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసిపోయింది. లేచి నిలబడి, ప్రభువా, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినట్టుంది నాకు, నేను ఆసుపత్రికి వెళ్తున్నాను, నన్ను క్షేమంగా తీసుకొని పో అని చెప్పి ఆయనకు అప్పగించి, నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ దాదాపు 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళాను. చక్కగా ఎక్కడికి వెళ్ళానంటే ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళి అక్కడ వాళ్ళకి నేను చెప్పగానే వాళ్ళు వెంటనే వచ్చి డాక్టర్లు అందరూ నన్ను చూడడం ప్రారంభించారు. వాళ్ళన్నారు, నీకు హార్ట్ అటాక్ వచ్చిందని. అయితే కొన్ని గంటలు లేకపోతే ఒక రోజు నిన్ను అబ్జర్వేషన్లో పెడతామని చెప్పి అబ్జర్వేషన్లో పెట్టి తర్వాత ఏమీ కాలేదు, నాకు పంపించేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఎంత సమీపంగా ఉంటే దేవుడు అంత సమీపంగా మనతో ఉంటాడు. ఆ సహోదరుడు ఒకసారి ఒక గుడికి ఆరాధనకు వెళ్లే సమయానికి పెద్ద వర్షం రానయ్యుండే. ఆ సహోదరుడు ఆకాశం వైపిస్తే మేఘాలు దట్టంగా కూడుకున్నాయి. ఆ సహోదరుడు, ప్రభువా, ఇప్పుడు నీ బిడ్డలందరూ నీ మందిరానికి
నిన్ను స్తుతించి ఆరాధించడానికి వెళ్తున్నారు. ఇప్పుడు వర్షం పడితే అంతరాయం కలుగుతుంది, ఆటంకం కలుగుతుంది, అభ్యంతరం కలుగుతుంది. కనుక నాయన ఈ వర్షాన్ని నీ అదుపులో పెట్టుకొని నీ బిడ్డలమైన వారందరూ ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించి వెళ్ళి వచ్చే వరకు దీన్ని అదుపులో పెట్టుకో తండ్రి అంటే అప్పుడు దేవుడు ఆ దీనదాసుని ప్రార్థన ఆలకించి దేవుడు ఆ వర్షాన్ని రాకుండా చేశాడు. కొన్నిసార్లు వర్షం పడుతున్నప్పుడు గుడిలో ఉన్నప్పుడు ప్రభువా ఇంటికి వెళ్లే వరకు ఈ వర్షాన్ని ఆపివేయి తండ్రి అంటే అలా కూడా చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు మనం ఎంత దగ్గరగా ప్రభుకి దగ్గర ఉంటే ప్రభు మనకు అంతకు సమీపంగా ఉంటాడు. ఆయన వారి ప్రార్థనలు ఆలకిస్తాడు, ఆయన వారి మొరలను ఆలకిస్తాడు, ఆయన వారి ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. అంత గొప్ప దేవుడు. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడు అయిన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహా బలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞాస్తులు చెల్లించుతున్నామంటున్నాడు. మనం చూసాం కదా ఇప్పుడు వాక్యం ఏమన్నారు వాళ్ళు, మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగముల వరకు ఏలుచుండును అన్నారు అని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఎక్కడ ప్రకటిస్తున్నారు? పరలోక రాజ్యములో ప్రకటిస్తున్నారు. దేవదూతలందరూ వినేటట్లు, విశ్వాసులందరూ వినేటట్లు, పరిశుద్ధులందరూ వినేటట్లు వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఇంత గొప్ప దేవుడు. చూడండి మీరు, వాళ్ళు ఏమంటున్నారు? వర్తమాన భూతకాలములో ఉండు దేవుడు అంటే ఇప్పుడును రాబోయే దినములను ఏలుచుండే దేవుడవు నీవు కనుక దేవుడు అయిన ప్రభువు సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. మన ప్రభు బలవంతుడు అయినప్పటికీ నీవు నీ మహాబలమును బట్టి మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తామంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో నేను మీకు చెప్పలేను. గొప్ప అదృష్టవంతులం మనము చాలా అదృష్టవంతులం. జీవం కలిగిన దేవుణ్ణి పొందటానికి మనము అదృష్టవంతులం. ఇంకా 18వ వచనంలో ఏమంటారంటే, జనులు కోపగించినందున నీకు కోపము వచ్చింది అంటున్నారు. జనులకు కోపం వచ్చేసింది. ఈ యొక్క హిందువులు అనేవారికి, మరీ ఎక్కువగా హిందువులు అనేవారికి చాలా కోపం వస్తుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ మట్టి బొమ్మలే వాళ్ళకు గొప్ప దేవుళ్ళు అనుకుంటారు. జీవం గల దేవుడు వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకు చాలా జనులు కోపగించినందున నీకు కోపము వచ్చను. వాళ్ళు కోపగించుకుంటే ప్రభుకు కూడా కోపం వచ్చింది. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామం భయపడు వారికి తగిన ఫలం నిచ్చుటకును ఇది సమయమట. మృతులకు తీర్పు తీర్చడం. చనిపోయిన వారు ఎవరైతే ప్రభువునందు విశ్వాసంతో చనిపోలేదో వాళ్ళందరూ తీర్పు దినాన ప్రభు సన్నిధిలో నిలబడి తీర్పు పొందారు. కానీ ప్రభువునందు నిద్రించిన వారికి ఏం తొందర లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నీ నామమునకు భయపడు వారికి నీ తగిన ఫలము నిచ్చుటకు నువ్వు గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయుటకును సమయం వచ్చినదని చెప్పిరి. గొప్పవారేంటి, పేదవారేంటి, అందరికి తీర్పు తెరిచే సమయం వచ్చింది.
మన ప్రభు తండ్రి అయిన దేవుడికి పక్షపాతం లేదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి పక్షపాతం లేదు. నిష్పక్షపాతులు. తారతమ్యాలు మనోళ్ళని ఒక రకంగా, మనవారు కాని వారిని ఒక రకంగా మనం చేస్తుంటాం కదా. మన దగ్గర ఎంతో పక్షపాతం ఉన్నది. మనోళ్ళు వస్తే ఒక రకంగా చూస్తాం, కొత్త వారు వస్తే ఇంకో రకంగా చూస్తాం, తెలియని వారు వస్తే ఇంకో రకంగా చూస్తాం. ఈ విధంగా మనం, కానీ ఆయనైతే అందరినీ ఒకే పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి తగిన ఫలం ఇచ్చుటకు సమయం వచ్చిందని వాళ్ళందరూ అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరినీ నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చినది. ఇప్పుడు నశింపజేయువారు ఎవరు? ఈ హిందువులు. మా హిందూ మతం గొప్పది, మీరు క్రైస్తవులు, ఇది బయట నుంచి వచ్చిన మతం. మా మతము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది, మీ మతము కేవలం 2000 సంవత్సరాల నుంచి ఉంది అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమైనారు. తండ్రి ఎప్పుడైతే లోకాన్ని సృష్టించారో అప్పటి నుంచే ఈ లోకం ఉన్నది. వీళ్ళు మధ్యలో వచ్చినారు, వీళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఏం గొప్పలు కోసుకుంటారంటే, మేమే హిందువులమే మొట్టమొదటిగా సృష్టింపబడిన వారం, ఇన్ని సంవత్సరాల పరిపాలన మేము సాగిస్తున్నాం ఈ భూమిపైన అని గొప్పలు చెప్పుకుంటూ ముందుకు సాగిపోతుంటారు. కానీ ఆ గొప్పలంతా వ్యర్థం. ఎంత గొప్పలు చెప్పుకున్నా ఒకనాటికి నాశనానికి. అందుకొరకే గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకు సమయం వచ్చినది. కొంతమంది మనుషులు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ ఇష్టం వచ్చిన వారిని కొడుతూ, తిడుతూ, చంపుతూ ఇష్టానుసారంగా చేస్తున్నారంటే మనుషులను నశింపజేస్తున్నారు. అయితే మిమ్మల్ని నాశింపజేయటానికి సమయం వచ్చినది. మీరు మనుషులను నశింపజేస్తారు కదా, ఇప్పుడు మిమ్మల్ని నశింపజేసే ప్రభు వస్తున్నాడని చెప్పి ఆ యొక్క దైవజనుడు చెప్తున్నాడు. ఇంకా ఆఖరి వచనం 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా. అప్పుడు ఈ సంగతులు జరిగేటప్పుడు దేవుని మందిరము తెరవబడ్డది. అప్పుడు ఆయన అక్కడ ఏం చూస్తున్నాడు? తెరవగా దేవుని మందసము ఆయన ఆలయములో కనబడెను. దేవుని మందసం మీకు తెలుసు కదా, దేవుడు ఏదైతే ఇశ్రాయేలు వారికి కావలసిన మందసాన్ని దైవజనుడైన మోషేకు చెప్పి నక్ష చూపించి ఆ నక్ష ప్రకారం చేయింపబడిన ఆ మందసము ఇప్పుడు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కాబట్టి ఆ దేవుని ఆలయం తలుపు తెరవగానే దేవుని నిబంధన మందసము ఆలయముల వరకు కనబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యం దైవజనుడైన యోహాను గారికి. అప్పుడు మెరుపులు, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టాను. ఎప్పుడైతే దైవజనుడైన అపొస్తలుడైన యోహాను ప్రభు బయటికి రావటానికని తలుపులు తెరిచి సిద్ధంగా ఉన్నాడో, ఆ సమయంలో ఈ విషయాలన్నీ జరుగుతూ వచ్చాయి. అప్పుడు ప్రభు వచ్చే సమయానికి అక్కడ ఏం జరిగింది? అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, వడగండ్లను పుట్టాను. చూసారా ఎంత భయంకరమైన విషయం. మెరుపుల కిందికి మనం వస్తే అప్పటికప్పుడు మష్ అయిపోతాం.
ధ్వనులు, ఉరుములు, శబ్దాలు, ఉరుములు, మళ్ళీ ఇంకా భూకంపమును, గొప్ప వడగళ్లను పుట్టాను. ఇప్పుడు ఏమేమి సంభవించింది? మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపము, గొప్ప వడగండ్లు పుట్టినాయి అంట. 6 సంఘటనలు జరిగినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉరుములు మెరుపులు వస్తే మనం చూడగలమా? మనం వినగలమా? మనకి ధైర్యం ఉందా చూడటానికి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడు అయినందుకు, ప్రభుడు అయినందుకు, రాజు అయినందుకు, రక్షకుడు అయినందుకు, విమోచకుడు అయినందుకు మనం ఎంతో సంతోషించి ఆనందించాలి. ఇది మనకు మహాభాగ్యం. ఈ దేవుడే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. ఈ దేవుడు లేకపోతే మన బ్రతుకు మృతమైన బ్రతుకు, నిర్జీవమైన బ్రతుకు, వ్యర్థమైన బ్రతుకు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, వాక్యాలు వినండి, గ్రహించండి. గ్రహించలేకపోతే ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వాక్యంలో ఉన్న ఈ మర్మం ఏంటి నాయనా, కొంచెం నాకు బయలుపరచు, కొంచెం నాతో మాట్లాడని అడిగితే దేవుడే మాట్లాడతాడు. దేవుడే మీకు చూపిస్తాడు అన్ని విషయాలు. ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో ఉరుములను, ధ్వనులను, మెరుపులను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టినాయి. 5 సంఘటనలు, 5 సంగతులు జరిగినాయి. ఈ 5 సంగతుల ద్వారా మనుషులకు నష్టమే. దీనివల్ల లాభం ఏమీ లేదు, దీనివల్ల ఆశీర్వాదం ఏమీ లేదు, నష్టమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏం చేద్దాం అనుకుంటాడు? ఇది 3వ శ్రమ, ఆఖరి శ్రమ. సిద్ధపడి ఉందామా? లేకపోతే పర్వాలేదులే చూద్దాం, ఆ రోజు చూద్దాంలే అనుకుంటా ఉందామా? ఆ రోజు చూద్దాం అనుకుంటుంటే నీకు తెలియనుకుంటానే ఆ గడియ వచ్చేస్తుంది. నేరుగా ప్రభు ఈ లోకంలో దిగేసి తన పరిశుద్ధాలయంలోకి వెళ్ళిపోయి తర్వాత తను జరిగింపవలసిన కార్యాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, మీకేం చెప్పాలో నాకు తోచడం లేదు. నాకైతే మీరందరూ రక్షింపబడి ప్రభు సమయానికి అందరూ ఆయనతో కూడా కలిసి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలని, ఆయనతో కూడా జీవించాలని నా ఆశ. కాబట్టి మీ ఆశ ఏముందో ఇప్పుడు మీరు కనుక్కోనండి, గమనించండి, పరీక్షించుకోండి. మీకు మీరు ఈ ప్రభు రాకడ సమీపంలో ఈ భయంకరమైన స్థితిలో ఆయనతో కూడా ఉంటారా, లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తూ అడపా తిరుగుతూ ఉంటారా? నిర్ణయించుకోండి. మీకే వదిలిపెడుతున్నాను. ఎందుకంటే నేను నిస్సహాయం. నేను మీతో వాక్యం మాట్లాడాలి కానీ మిమ్మల్ని నిర్బంధించలేను. ఇది చేయండి, అది చేయండి అని. కానీ మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, మిమ్మల్ని కూచాడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా సంఘంలో ఉండి బాధపడ్డాడో, ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా మన కొరకు తన మాటలను తెలియజేశాడో అవన్నీ గ్రహించి తెలుసుకొని ఆ మధ్యాహ్న కాలమున ప్రభు సన్నిధిలో దేవుని సేవకులు ఏ విధంగా ఒక్కొక్కరు ఎక్కడ సమయం దొరికితే అక్కడ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా,
ఇంకొక వాక్యం ఈ సంవత్సరాంతం లోపల మాట్లాడుతానేమో. కాబట్టి దయచేసి మీరు ఈ వాక్యం విని గ్రహించి ఈ వాక్య వెలుగులో నడుచుకోవాలని, ఇంతవరకు మీరు ఒకవేళ సభ్యత్వం అంటే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసి ఈ సంవత్సరంలో సబ్స్క్రైబ్ చేసి మీరు నూతన సంవత్సరంలో ప్రవేశపడాలని యేసు ప్రభు నామమున మిమ్మల్ని బతిమలాడుతూ అడుగుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యం చేత మీ అందరితో మాట్లాడి ఈ వాక్య వెలుగులోకి మిమ్మల్ని ప్రవేశించినట్లు, ఈ వాక్య వెలుగులో మీరు నడుచుకున్నట్లు కృపను దయచేయాలని ప్రభువు నామమున అడుగుతున్నాను. ఆమేన్.